రాయలసీమలోని అనంతపురం జిల్లా అంటే కరువు ప్రాంతంగా గుర్తింపు. అయితే ఇటీవల కాలంలో ఎక్కడ పండే పంటలైనా ముఖ్యంగా పండ్లను ఇక్కడ అద్భుతంగా పండిస్తున్నటువంటి రైతులు ఏకంగా డ్రాగన్ ఫ్రూట్ దగ్గర నుంచి ఈరోజు యాపిల్ కూడా, ఎందుకంటే శీతల ప్రాంతాల్లో పండించేటువంటి యాపిల్ని సైతం అనంతపురం జిల్లాకు చెందినటువంటి రమణారెడ్డి అద్భుతంగా దిగుబడి తీసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఎందుకంటే అనంతపురం జిల్లా రైతు అసలు పంట పండిస్తే గిట్టుబాటు ధర లేదు అని ఒకవైపు, మరోవైపు పంటలు పండించాలంటే కూడా ఎప్పటికీ నిరంతరం అతను అనంతపురం జిల్లా రైతు మాత్రం ముందుంటాడు. ఏదైనా ప్రయోగాలు చేయాలన్నా, లేదంటే అద్భుతమైన పంటలు తీయాలన్నా, ఎక్స్పోర్ట్, ఇవన్నిటి మీద కూడా అనంతపురం జిల్లాలో పండేటువంటి పండ్లకు విపరీతమైన క్రేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు రమణారెడ్డి పండించినటువంటి యాపిల్ గురించి ఏం మాట్లాడతారు, ఆయన రైతు ఏం చెప్తారో ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేస్తారు. యాపిల్ పంట సక్సెస్ స్టోరీ, ముఖ్యంగా అనంతపురం కరూరు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో కూడా యాపిల్ని, శీతల ప్రాంతాల్లో పండించేటువంటి యాపిల్స్ని అద్భుతంగా పండించినటువంటి రైతు రమణారెడ్డి ఉన్నారు. రమణారెడ్డి గారు, ఏంటి ఈ సక్సెస్ స్టోరీ వెనుక మీరు ఏం చెప్తారు? సార్, నా పేరు కేవీ రమణారెడ్డి. మాది అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కోటంక గ్రామం సార్. నేను ఈ యాపిల్ పంట సాగు చేయబట్టి వచ్చి సార్ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు మనము మొక్క నాటినాక మనకి 1.5 సంవత్సరం నుంచి కాపు స్టార్ట్ అయింది సార్. ఇది వచ్చి సార్ మనము ఇజ్రాయెల్ దేశం నుంచి మొక్క తెచ్చుకున్నాం సార్. ఇది KLD వెరైటీ సార్. ఎందుకంటే ఇంతకుముందు నేను ఆల్రెడీగా కొన్ని హిమాచల్ ప్రదేశ్ నుంచి హాట్ వెరైటీ అని కొన్ని వెరైటీస్ తెచ్చి నాటాను సార్. అవి సరిగ్గా రాలే. ఇవి మళ్ళీ మా ఫ్రెండ్ ద్వారా నేను ఇజ్రాయెల్ నుంచి మొక్క తెప్పించుకొని ఇక్కడ నర్సరీ చేసుకున్నాను సార్. పంట అయితే బాగుంది. నిన్న మన జిల్లా కలెక్టర్ గారు కానీ అదే ఇప్పుడు కానీ సార్, మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి సార్ కానీ అసలు ఫోన్లో మాట్లాడి, రమణారెడ్డి అనంతపురం జిల్లాలో మీరు యాపిల్ పండిస్తున్నారా అని సార్తో అసలు మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందనంటే, మన పవన్ కళ్యాణ్ సార్తో నేను అసలు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ నాకు అసలు ఆ సార్తో నేను మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందనంటే అంత ఆనందంగా. అసలు నేను పవన్ కళ్యాణ్ మన సార్తో నేను మాట్లాడుతున్నానా, అసలు నేను అనంతపురంలో ఉండి యాపిల్ పంట, అంటే ఈ పంట పండియడం వల్లే కదా నాకు ఈ పేరు వచ్చిండేది. ఆ సార్తో మాట్లాడి అనుకున్నారా పవన్ కళ్యాణ్ని దగ్గరగా చూస్తానని కానీ మాట్లాడతానని కానీ ఎప్పుడైనా అనుకున్నారా? సార్, అసలు నేను నా లైఫ్లో కానీ ఇంతవరకు అట్లా అనుకోలేదు సార్. నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడతాను, అసలు ఆ సార్తో నేను మాట్లాడుతున్నానంటే నాకు ఎంతో గర్వంగా ఉంది సార్ అసలు. మరి ఏంటి ఇప్పుడు, ఎందుకంటే చాలా చోట్ల రైతులు, మనకు అనంతపురం జిల్లా రైతులు ఫ్రూట్స్ వెరైటీ పండించాలంటే ముందుంటారు. అయితే మీరు ఇంకా ముందడుగు వేసి యాపిల్ని పండించడం, ఈ ధైర్యం ఏంటి అసలు? ఎందుకు ఆ ధైర్యం మొదట్లో ఎలా కలిగింది అసలు? సార్, మనకి మామూలుగా వచ్చి ఇప్పుడు దానిమ్మను, బత్తాయి అంతా పండిస్తున్నారు సార్. నేను ఏదైనా కానీ కొత్త పంటగా పండిస్తాము. ఎందుకంటే క్రిమిసంహారక మందులు, ఫర్టిలైజర్లు అవన్నీ లేకోకుండేటివి పండిస్తామన్నట్లా యాపిల్ పంట మన యూట్యూబ్లో చూసి నేను సాగు చేశాను సార్. కానీ దాంట్లో వచ్చి సార్ మనకి ఇప్పుడు వచ్చి ఒక్కొక్క కాయ వచ్చి మనకి హిమాచల్లో, జమ్మూ కాశ్మీర్లో ఏ రకంగా మనకి తూకాలు వస్తున్నాయో, ఒక్కొక్క కాయ 150 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు వస్తుంది సార్ ఒక్కొక్క కాయ మనకి. అదే నెక్స్ట్ ఇయర్ అట్లయితేనా మనకి కొమ్మ ఇంకా బనకుంటుంది, చెట్టు కానీ దృఢంగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయితే మనకి 300 గ్రాముల వరకు ఒక్కొక్క కాయ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఎంత పెట్టుబడి అయింది మీకు? ఎన్ని సంవత్సరాలు పట్టింది పంట దిగుబడి రావడానికి? సార్, ఇది ఒక మొక్క వచ్చి మనకి 650 రూపాయలు పడింది. అంటే మొక్క అయితే అక్కడ తక్కువే పడింది సార్. మనకి ట్రాన్స్పోర్ట్ వల్ల, అంటే వేరే కంట్రీ నుంచి కదా మనకి మొక్క వచ్చిండేది. మనకి ఇది మొక్క వచ్చి సార్ మనకి 650 రూపాయలు ఇక్కడికి పడింది చేరాక. కానీ యాపిల్ అంటే మా ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కానీ అందరికీ నేనైతే ఎవరికి ఫస్ట్లో చెప్తే అందరూ నన్ను తిక్కోని మాదిరి అనుకున్నారు. ఏంది అనంతపురం జిల్లాలో యాపిల్ పండిస్తారు, ఊటినే ఉండలే నువ్వు అన్ని చెప్తాను. యాపిల్ పంట ఎక్కడ జమ్మూ కాశ్మీర్, హిమాచల్లో పండే యాపిల్ అనంత జిల్లాలో పండిస్తున్నాడంట. మేమంతా పండిలేక భలే చెప్తున్నా కానీ ఎవరే కానీ నమ్మలే. అంతా ఆ తిక్కొంతో ఏం మాట్లాడతావు, అంతే మాట ఎత్తిలక నేను యాపిల్ పండిస్తున్నాను, అన్ని లాంగాన్ పండిస్తున్నాను, ఖర్జూర పండిస్తున్నాను, డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తున్నాను అనుకో. కానీ ఈరోజు అదే నన్ను ఆ మాట అన్నోళ్ళు మా బంధువులు, నా తోటి రైతులును మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఈరోజు వచ్చి వాళ్ళ బంధువులకి, వాళ్ళ ఫ్రెండ్స్కి వీడియో కాల్ చేసి, ఇదిగో నేను జమ్మూ కాశ్మీర్లో ఉన్నాను, హిమాచల్లోనూ ఉన్నాను అని వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళు రాత్రి ఇంటి కాడ ఉన్నావు కదా, ఇప్పుడెక్కడ పోయినట్టు ఇదిగో యాపిల్ తోట చూడండి మీకు కావాల్సింటే అని అంటున్నారంటే నాకు ఎంత సంతోషంగా ఉందంటే, మన అనంతపురం జిల్లాని ఒక కాశ్మీర్ చేసినా నేను ఇప్పుడు. నాకు అంత సంతోషంగా ఉంది. ఎట్లాంటి వాళ్ళు వచ్చి వీడియో కాల్స్ మనకు అట్లా చేసి, నేను జమ్మూ కాశ్మీర్లో ఉన్నాను, నేను హిమాచల్లో ఉన్నాను, ఇక కావాలంటే చూడండి యాపిల్ తోటలో ఉన్నాను అని అంటున్నారంటే నాకు అంత సంతోషం అవుతుంది అనమాట. అంటే మన జిల్లా రైతులు ముఖ్యంగా అనుకుంటే ఏదైనా సాధించగలరు అనేదానికి రమణారెడ్డి ఒక తార్కాణం. మరి రాబోయే కాలంలో కూడా ఈ యాపిల్ని అనంతపురం జిల్లాలో సాగు చేయొచ్చా?
సార్ నాలాంటి వాళ్ళ రైతులు ఏది అనుకున్నా కానీ నేను ఒక్కనే కాదు సార్, నాలాంటి వాళ్ళు రైతులు, యువ రైతులు కానీ మామూలు రైతులు చాలామంది ఉన్నారు అనంతపురం జిల్లాలో. అనుకుంటే రైతులు ఏదైనా కానీ సాధించగలరు అనేది నమ్మకం నా ద్వారా రుజువైంది. ముందు ముందు రైతులు ఇంకా మన అనంతపురం జిల్లాలో కొత్త కొత్త పంటలు పండిస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా కానీ ఇంకా ముందు మనకి రుజువవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మీతో మాట్లాడుతూ? సార్ అసలు ఆ సార్ మాట్లాడుతుంటే, రమణారెడ్డి మీరు అనంతపురం ఇది అనంతపురేనా మీరు మాట్లాడుతుంటే, ఇది మీరు ఎక్కడ జమ్మూ కాశ్మీర్ ఇస్తారు మన అనంతపురం సార్, నాకే వన్ రైతుంది మీరు ఎక్కడ అసలు మన సేమ్ హిమాచల్లో జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్లే ఉంది కదా, అసలు నువ్వు ఎట్లా పండించినావు, దీన్ని ఎక్కడి నుంచి నీకు తెచ్చినావు సార్ అడుగుతుంటే అసలు ఆ క్వశ్చన్లు చెప్పి నాకు ఎందుకంటే ఆనంద బాష్పాలు ఎక్కువ. ఎందుకంటే ఆ సార్తో మాట్లాడుతుంటే అంత సంతోషంగా అవుతుంది అసలు చెప్పేదానికంటే. నాకు ఫస్ట్ ఆ సార్తో మాట్లాడతాననే ఫీలింగ్ ఎక్కువ ఉంది నాకు. మీరు గతంలో కూడా ఇట్లా ఫ్రూట్స్ పండించారు, డ్రాగన్ ఫ్రూట్ కానీ లేదంటే ఖర్జూరం కానీ, అంతకంటే మించి సక్సెస్ అయింది సార్ ఇది మనకి ఇప్పుడైతే మనము సక్సెస్ అని చెప్పే కాదు సార్. ఎందుకంటే మన హార్టికల్చర్ సార్స్, మనకి వ్యవసాయ ఉద్యాన అధికారులు కానీ దీనంతా పరిశీలించి ఇది బాగా మనకి అనంతపురము ఇక్కడ సక్సెస్ అవుతుందంటే, మన అనంతపురం జిల్లాలో సక్సెస్ అయిందంటే మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా సక్సెస్ అవుతుంది. అధికారులు ఇంకా నుంచి 3 ఏళ్ళ వరకు దీన్ని నిన్న జిల్లా కలెక్టర్ సార్ కానీ అందరూ వచ్చి చూసి వాళ్ళు కానీ చెప్పారు సార్, దీన్ని మన వ్యవసాయ అధికారులు అంతా వచ్చి పరిశీలించండి, ఇది ఒక 10 మంది రైతులకు ఉపయోగపడే పంట, దీంట్లో మనకి రైతుకి ఎక్కువ లాభదాయకం వచ్చే పంట కాబట్టి వ్యవసాయ అధికారులను కానీ కలెక్టర్ అప్పుడే ఆదేశించినారు. దీన్ని ఫస్ట్ పరిశీలించి దీన్ని అబ్జర్వేషన్లో పెట్టి ఎట్లా ఇది మనకి అనంతపురం జిల్లాకి మిగతా రైతులకు అంతా ఉపయోగపడుతుంది అది ఇది అని చెప్పారు. రమణారెడ్డి మీరు ప్రతి ఒక్క సున్నితంగా వీళ్ళ రైతుల మనకి వ్యవసాయ అధికారులు వాళ్ళు అడిగేదానికి వాళ్ళకి నువ్వు ప్రతి ఒక్కటి చెప్తాడు, నీకు వాళ్ళు కలిసి నీకు ఏమేమి డౌట్లు ఉన్నా కానీ వాళ్ళు చెప్తుంటారు. ఇది నీలాగా ఎంతోమంది రైతులకి ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ సార్ గారు నిన్న అభినందించిపోయారు మన జిల్లా కలెక్టర్ ఆనంద్ సార్ గారు. ఇప్పుడు ఈ మొక్క ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, దిగుబడి ఎకరాకి ఎంత రావచ్చు? సార్ ఇది 3వ సంవత్సరం నుంచే అయితే సార్ మనకి ఎకరాకి 8 టన్నుల నుంచి 15 టన్నుల వరకు రావచ్చు అనుకుంటున్నాను సార్. సార్ ఎకరాకి ఖర్చు అయితే ఇది మనకి ఒక 6 లక్షల వరకు ఖర్చు వస్తుంది సార్. ఎందుకంటే డ్రిప్పు, మొక్కలు, మనకి ఎరువులు అన్నీ కలిసి మనకి ఇది ఒక్కసారి మొక్క నాటినామనంటే మనకి ఫస్ట్ సంవత్సరం నుంచి కాపు స్టార్ట్ అవుతుంది, కానీ మనకి ఒక 25 ఏళ్ళ వరకు మనకి ఫలం ఇస్తుంది. మాత్రం రమణారెడ్డి అనంతపూర్ జిల్లాలో పండించినటువంటి ఇది చూడండి, చూడొచ్చు మరి పెద్ద ఎత్తున. ఎందుకంటే ఈ హీల్డింగ్ కూడా ఇంత పెద్ద రావడం కూడా చాలా గొప్పతనం. ఎందుకంటే అనంతపురం జిల్లా లాంటి ప్రాంతంలో ఉష్ణం ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఫ్రూట్స్ మిగతావన్నీ డ్రాగన్ ఫ్రూట్ కానీ ఖర్జూరం కానీ ఇటువంటి వాటిని అన్నిటిని కూడా బాగా పండిస్తున్నారు, దిగుబడి తీస్తున్నారు. కానీ యాపిల్ పండించడం అనేది, ఎందుకంటే సిమ్లా శీతల ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేసేటటువంటి ఈ పంటను అనంతపురం జిల్లా రైతు రమణారెడ్డి ఇది ఒక ప్రయోగాత్మకంగా మొదలుపెట్టినప్పుడు కూడా చాలామంది తన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కూడా పిచ్చోడిగా చూశారు అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా తను ఈరోజు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి నాతో మాట్లాడి నన్ను అభినందించడం అనేది నేను ఎప్పుడు మర్చిపోలేనటువంటి పరిస్థితి. నేను ఆయనకు ఫ్యాన్, ముఖ్యంగా ఎప్పుడు ఆయనతో దగ్గరగా కూడా వెళ్తానని అనుకోలేనటువంటి పరిస్థితులు ఏకంగా నా కోసం ఫోన్ చేసి నాతో మాట్లాడడం అనేది నేను ఎప్పటికీ మరవలేనటువంటి పరిస్థితి అని రమణారెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాయుడు, RTV, అనంతపురం.